ఆకాశంలో కనిపిస్తున్న మేఘం ముఖం చాటేస్తోంది. వాన చినుకు నమ్ముకున్న రైతన్నలు వరుణుడి కరుణ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రారంభంలో పడిన చినుకలను నమ్ముకొని విత్తు వేసుకున్న వారి బతుకులు చిత్తయ్యే పరిస్థితి నెలకొంది. వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోతున్నాయి. వర్షాకాలం ఆరంభమైన చినుకు జాడ కోసం ఆకాశం వైపు ఆవేదనగా చూస్తున్నాడు అన్నదాత. కర్నూలు జిల్లా రైతన్నలను వరుసగా 4వ ఏడాది కూడా కరువు వెంటాడేలా కనిపిస్తోంది. 3 ఏళ్లుగా సరైన వానలు కురవక పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు ఈ ఏడాది ఎన్నో ఆశలతో ఖరీఫ్ సాగు ప్రారంభించారు. జూన్ తొలివారంలో వానలు కురిశాయి. తర్వాత కూడా మంచి వర్షాలు పడతాయన్న ఆశతో పత్తి, వేరుశెనగ, కంది పంటలు వేశారు. భూమిలో విత్తనం వేసిన తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. వేసిన విత్తులు మొలకెత్తక ఏం చేయాలో తెలియని స్థితిలో రైతులు ఉన్నారు. నాకు 8 ఎకరాల పొలం ఉంది సార్. 4 ఎకరాలు పత్తి వేసినాను సార్. వీటికి 3 సంవత్సరాలు కూడా ఎత్తిపోయింది సార్. ఇది 4వ సంవత్సరం కూడా ఎత్తిపోతుంది సార్. ఈ సంవత్సరం 4 ఎకరాలు పత్తి నాటినాను, ఎత్తేసిపోయింది సార్. ఇంకా మా వానదేవుడే మాకు కరుణించాల్సింది. వానదేవుని గురించే మేము చూసుకోవాలి. మాకు బోర్లు గిర్లు ఏం లేవు. ఇదే కరువు పంట కిందనే మేము జీవనం సార్. మాది దేవుడు ఏం చేస్తాడో తెలియదు మాకు. ఇదే ఉండేది అవకాశం. మొలకలు ఒకటి వచ్చి ఒకటి రాక, భూమిలో పదును లేక, కొన్ని మలసక, కొన్ని మలిసి చచ్చిపోయినవి. ఈ విధంగా ఉంది సార్ పరిస్థితి. ఈ సంవత్సరం కూడా బాగా వస్తుంది అనుకుంటే ఈ సంవత్సరం పెట్టి ఉంది. ఇంకంతా ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా లేకుంటే మాకు ఆత్మహత్యలే. ఇంకా సరే మాకు పత్తులు వర్షం లేక నాటినాము అన్ని ఎండిపోతున్నాయి సార్. మొలకలు వచ్చి ఎండిపోతున్నాయి సార్. మొలకలు వచ్చినా ఎండిపోతున్నాయి ఇంకా వర్షం లేక. కొన్ని భూములు మొలకలు రాక 3 ఏళ్ళ ఉంటే ఇదే పరిస్థితి ఉంది మాకు. ఈ సంవత్సరం బాగా వస్తుంది అనుకుంటే వానదేవుడు ఈ సంవత్సరం కూడా ఇట్టే చేస్తున్నాడు. జిల్లాలో అత్యధికంగా 98,000 హెక్టార్లలో పత్తి, 20,000 హెక్టార్లలో వేరుశెనగ, 13,000 హెక్టార్లలో కంది సాగు చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుణుడు తీవ్రంగా నిరాశపరిచాడు. పొలాల్లో వేసిన విత్తులు మొలకెత్తలేదు. కొన్ని మొలకెత్తినా ఈదురుగాలుల ప్రభావంతో గాలిలో తేమలేక ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వాపోతున్నారు. పడి రోజు రేపు వస్తుంది అనుకుంటే పదునైంది వేసుకున్నాము. అది రోజుకి వర్షము తక్కువై నిలబడిపోయింది. ఈ గాలికి ఎండ వలన తేమ లేక నిలబడలేకుండా మొలక వెళ్ళిపోతుంది. ఇంకా దానికి మనం ఏం చేస్తుండలేం సార్. మనం 4 ఎకరాలు పత్తి వేసినాము సార్. 4 ఎకరాలు కంది వేసినాము. అదే పరిస్థితి ఉంది, ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే ఇది ఈ రోజు వాన వస్తుందో రేపు వర్షం వస్తుందో అనేది తెలకుండా ఉంది. వాన పడిందిలా పడుతుందిలే అని విత్తనాలు వేసుకున్నాం. విత్తనాలు వేసి 10 దినాలు పైన అయింది. వర్షాలు లేదు, మొలకలే రావడం లేదు. అసలుకి వాన దేవుడు అనేది లేకుండా అయిపోయింది. ఎకరాకి 10,000 వస్తుంది ఒక విత్తనం వరకే. మళ్ళీ దాంట్లో కలుపులంట, స్పేర్ మందులంట, అవి ఇవంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఎట్లా బతకల్లా. 7 పత్తులు వేసినాం. పత్తులు మొలకెత్తినాయి, ఎండిపోతున్నాయి. వాన సరిగా లేదు, కాలువ నీళ్ళు ఆస్కారంగా లేదు. మాకు ఇంతవరకైనా వాన నష్టమే మాకు నష్టం చేస్తుంది. లేకుంటే 5 సంవత్సరంలోన కొంచెం పడేది. ఈ సంవత్సరం ఏం లేదు. వేసినాం మొన్న ఇది మేర్చెలకాతలో వాన పడింది, దాంట్లోనే వేసినాము. ఇంక ఇప్పుడు 6 ఎద్దుల కార్తులు అసలు వానలు లేవు. మొలిచే మొక్కలు మొలిచి ఎండిపోతున్నాయి. ఇంకా ఏట రకాల నీడు ఉల్లిపాయ నష్టపోయినాం, అండిపోయినాం సార్. ఖరీఫ్లో జూన్లో సాధారణ వర్షపాతం 77 మిల్లీమీటర్లు. ఇప్పటి వరకు 109 మిల్లీమీటర్లు కురిసినట్లు రికార్డులో కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కోడుమూరు, కొత్తపల్లి, తుగ్గలి, ప్యాపిలి, దొన్నిపాడు మండలాల్లో కనీసం 50% వర్షపాతమైనా నమోదు కాలేదు. చాలా ప్రాంతాల్లో 2 వారాలుగా వర్షాలేక పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వచ్చింది, ఫస్ట్లో నాటేసినాం, అవి రాలేదు, మొక్కలు రాలేదు. మాకు రైతు పరిస్థితి ఏం లేదు సార్. ఇప్పుడు పత్తి వేసినాం, బుడ్డలు వేసినాం, బుడ్డలేం వచ్చినాయి, కానీ అవి కూడా గాలికి ఎండిపోతున్నాయి. వర్షం వస్తానే మేము అట్లా చేసుకుంటే
వర్షం పైకి వాయా ఇతనాలు మొలకెత్తడం లేదు, అట్లా నిలబడిపోయినాయి ఒట్టి గింజలు భూమిలో. కాబట్టి మనం ఏం చేయనీకి లేదు, పత్తి వేసినా గింజలు ఏం మొలుపు లేదు, అట్లే ఉన్నది ఉన్నట్ల. వర్షం లేనందుకే భూమి ఇంకా దాంట్లో ఎమురు లేక అట్లా నిలబడిపోయింది, ఒట్టి గింజ ఉంది ఇంకా భూమిలో. కొంచెం తడిపి మొలిచినవి ఫస్ట్ గింజ, ఇంకా రెండో ట్రిప్ వేసినట్టు ఇంకా ఉరువు మొలిచిలేవు. చేతనైన వాళ్ళు చేతనైన అట్లా వేసుకున్నారు. ఇటు వర్షం లేక ఎండిపోతున్నాయి పొలాలు చేనులలో. ఏం చేస్తా, వర్షం ఉంటే కదా వచ్చేది. భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న రైతులు కొందరైతే కౌలుకు పొలాలు తీసుకుని అప్పుల పాలవుతున్న వారు మరికొందరు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.